హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ అయితే వచ్చేసింది అనమాట. ఫిబ్రవరి 3కి రిలీజ్ అయింది అనమాట. ఇది అమెజాన్ ప్రైమ్లో ఇప్పుడైతే లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. నిన్ననే రిలీజ్ అయింది అనమాట. నేను ఇవాళనే డౌన్లోడ్ చేసుకుని చూసాను. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి వెబ్ సిరీస్. ఇక ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే, మూవీ రివ్యూ వెబ్ సిరీస్ రివ్యూ గురించి చెప్తే గనక చాలా బాగుందని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా నచ్చింది. నాకైతే సూపర్ అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు. కానీ ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక్కొక్క సాంగ్ అనేది పక్కా 100% ఉంటుంది అనమాట. అంటే కొన్ని వెబ్ సిరీస్లో అయితే సాంగ్స్ అనేది ఉండదు, కానీ ఇందులో మాత్రం స్టోరీ పరంగా సాంగ్స్ ఉండాలి కాబట్టి ఆ ఒక్క స్టోరీ తగ్గట్టు సాంగ్స్ అయితే పెట్టడం జరిగింది. సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఇది సీజన్ 1, మళ్ళీ సీజన్ 2 ఉంటుందో ఉండదో మనకు తెలియదు, కానీ నాకైతే చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. డైలాగ్ డెలివరీ, డైరెక్షన్ పరంగా అయితే ప్రొడక్షన్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. ఇంత బాగా ఎలా తీసారో కానీ నాకు చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. మెయిన్గా మనం కామెడీ విషయానికి వస్తే మాత్రం కామెడీ ఎక్సలెంట్, కామెడీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. కామెడీ అని జోక్స్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క కామెడీ ఒక్కొక్క నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. స్టోరీ విషయానికి వస్తే మాత్రం ఏం లేదు. ఒక అమ్మాయి ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తుంది. హైదరాబాద్కి ఒక అపార్ట్మెంట్లోకి వస్తుంది. అపార్ట్మెంట్లో ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట. ఆ అపార్ట్మెంట్లోనే వాళ్ళ డాడీ ఉంటాడనమాట హైదరాబాద్లో. అయితే ఈమెకి ఏం తెలుసా అంటే, వాళ్ళ డాడీ ఇప్పుడు ప్రజెంట్ ముంబైలో ఉంటున్నాడు అని చెప్పేసి వాళ్ళ కూతురికి అని అనుకుంటుంది. అంటే లావణ్య త్రిపాఠి అని అనుకుంటుంది వాళ్ళ డాడీ ముంబైలో ఉండని. అయ్యా ప్రతిసారి ఏదైనా సిచ్యువేషన్ తగ్గట్టుకి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తూ ఉంటుంది. డౌట్స్ కానీ దేనికోసమైనా క్లియర్ చేసుకోవడానికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆమె ఉండే ఫ్లాట్లోనే ఇంతకుముందు వాళ్ళ డాడీ ఉండడు కాబట్టి అందుకే ఈమె అందులో ఉంటుంది అనమాట, స్టే చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళ డాడీ ముంబైలో ఉందని ఈమె అనుకుంటుంది. ఇక ఇంకొక విషయం, మన అభిజిత్ అంటే హీరో అనమాట. ఇది ఇంకొక విషయం, పని మనిషి హీరోయిన్ లావణి త్రిపాఠి ఏదో ఫ్లాట్లోకి అయితే వచ్చేసిన తర్వాత మామూలుగా వర్క్ చేసుకుంటుంది కదా, లోపల కుకింగ్ కానీ క్లీనింగ్ కానీ అన్నీ చేసుకుంటుంది కదా. చేసుకోవడం ద్వారా ఇంతే రోజు లైఫ్ హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. ఇక దాని తర్వాత మోడీ గారు ఇట్లా లాక్డౌన్ అని చెప్పడం జరుగుతుంది. లాక్డౌన్ అనగానే ఈమెనేమో ఇంటికాడనే ఉంటుంది, బయటకు రానియదు పోలీసు వాళ్ళు, లాక్డౌన్ కాబట్టి. అయితే ఈమె ఫోన్ చేసి హీరోయిన్కి లావణ్య త్రిపాఠి గారికి ఫోన్ చేసి, మేడం రాహుల్ గారికి మీరు చెప్పండి అని చెప్పేసి అంటుంది. అంటే నేను ఇక్కడికి రావటం లేదు, ఇక్కడ COVID-19 కదా, అందుకే పోలీసు వాళ్ళు నన్ను ఆపుతున్నారు, మీరే వెళ్ళి ఒకసారి చెప్పండి అని చెప్పడం జరుగుతుంది. కానీ రాహుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అంటాడు, నువ్వు ఎవరు అంటే, జ్యోతి రావటం లేదని చెప్పేసి అంటాడు. ఆయన అంటాడు, నువ్వు అలా చెల్లవా, ఆమె నేను పంపించింది అంటే అవునని ఈమె అంటుంది. దాని తర్వాత రోజు ఇట్లా పని చేస్తూ ఉంటుంది. ఈమె మామూలుగా అయితే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని చెప్పుకోవచ్చు. ఎంప్లాయ్ కాదు, ఒక పెద్ద రెస్టారెంట్ లెక్క అనుకోవచ్చు. అయితే అందులో పనిచేస్తూ ఉంటుంది వాళ్ళ ఇంట్లో, రాహుల్ వాళ్ళ ఇంట్లో. అయితే ఇక వాళ్ళ మమ్మీకి డౌట్ వస్తుంది, రాహుల్ వాళ్ళ మమ్మీకి డౌట్ వస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి మా అబ్బాయి ఎవరితో మాట్లాడుతుంది అని ఈమెని కనుక్కోమంటుంది. ఎవరు, జ్యోతి పని మనిషి అనమాట. ఆమె ఇంటికాడనే ఉంటుంది కదా లాక్డౌన్ వల్ల. ఆమె కనుక్కుంటుంది. ఆమెకి ఎందుకు కనుక్కోవడం అంటే, అప్పు ఉంటుంది కాబట్టి అప్పు కోసమైనా డబ్బులు ఇస్తా అని చెప్పేసి అంటుంది. దానికోసమైనా పని చేస్తూ ఉంటుంది. దాని తర్వాత వీళ్ళ డాడీ అయితే, ఈమె లావణ్య త్రిపాఠి అయితే వాళ్ళ డాడీకి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నా అని చెప్పేసి అంటే, ముంబైలోనే ఉన్నా అని చెప్పేసి అంటాడు. కానీ తీరా వస్తే ఆడ హైదరాబాద్లోనే ఉంటాడు కాబట్టి ఈమెకి ఏం తెలియదు. వీడియో కాల్లో అంతా కవర్ చేసుకుంటూ ఉంటాడు వాళ్ళ డాడీ. ఇక దాని తర్వాత ఈ సెక్యూరిటీ ఇక్కడ పిక్చర్లో కనపడుతున్నాడు కదా సెక్యూరిటీ, అదే మామూలుగా 6 రోజులు అయితే చేస్తాడు కదా అతను, మన జ్యోతి వాళ్ళ తమ్ముడు, వీళ్ళు ముగ్గురు కలిసి ఇట్లా వెతకడం స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. వాళ్ళ మమ్మీ చెప్తుంది కదా, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి చెక్ చేయి, అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటాడు. చెక్ చేస్తుంది ఈమె. చెక్ చేసిన తర్వాత లాస్ట్ క్లైమాక్స్లో పట్టేస్తారు. వాళ్ళ మమ్మీ కనిపెట్టేస్తుంది. అప్పుడు ఆ నిజ స్వరూపాలన్నీ బయటపడతాయి అన్నమాట.
ఈమె చాలా బాధపడుతుంది. దాని తర్వాత రాహుల్కి కూడా పెళ్లి చూపులు చూడటం జరుగుతుంది. అది ఇష్టం లేక అది రిజెక్ట్ చేసేసి లావణ్య త్రిపాఠి గారి దగ్గరికి పోయి నేను లవ్ చేస్తున్నా, నేను ప్రేమ చేస్తున్నా, పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అంటాడు. అదే క్లైమాక్స్ అనమాట. నాకైతే చాలా నచ్చింది. ఇంతే స్టోరీ విషయానికి వస్తే మాత్రం నాకైతే సూపర్ అంటే సూపర్ నచ్చింది అనమాట. ఓకేనా, ఇది కామెడీ విషయానికి అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సాంగ్స్ అయితే వేరే లెవెల్ సాంగ్స్ అయితే బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఓకేనా, మీరు కూడా మీకు చూడాలని అనిపిస్తే చూడండి. ఓకేనా, లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది అమెజాన్ ప్రైమ్లో. ఓకేనా, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. అమెజాన్ ప్రైమ్లో కాదు, డిస్నీ హాట్స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. నేను రాంగ్ చెప్పాను. ఓకేనా, వెళ్ళి చూడండి.